గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజు సాయంత్రం తామరైపాకంలో ఉన్న ఫామ్ హౌస్ లో గాన గాంధర్వుడి అంత్యక్రియలు. కడసారి చూపుకు తరలిరానున్న సినీ రాజకీయ ప్రముఖులు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా విశాఖ ఏజెన్సీలో పోలీసులు విస్తృత తనిఖీలు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో గిరిజనులు. విజయనగరం జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల నిరసన. రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఆర్డినెన్స్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్. బాబుకు ధైర్యం ఉంటే జగన్ తరహాలో కోర్టులో విచారణకు హాజరు కావాలని సవాల్. ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై గవర్నర్ కు ఫిర్యాదు. ఫార్మసిటీ పేరుతో రైతుల వద్ద అక్రమంగా భూములు లాక్కుంటున్నాడన్న కోదండరాం రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే బహుభాషా గాయకుడు గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. నెల రోజులకు పైగా కరోనా మహమ్మారితో పోరాడిన ఆయన ఇక సెలవంటూ శుక్రవారం మధ్యాహ్నం 1:04 ఈ లోకాన్ని విడిచారు. గురువారం సాయంత్రం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించగా అప్పటి నుంచి ఆయన పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ మధుర గాయకుడు తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆయన మరణ వార్త వెలువడింది. బాలు ఇక లేరన్న వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ నివ్వెరపోయింది. అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. సంగీత ప్రియుల ఆవేదనకు అంతే లేదు. ఆగస్టు 5న కరోనాతో ఆసుపత్రిలో చేరిన బాలు 40 రోజులుగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 40 ఏళ్ల సినీ ప్రస్థానం, 40,000 పాటలు, 11 భాషలలో పాడి అలరించిన ఘనత, 40 సినిమాల సంగీత దర్శకుడుగా అనుభవం, ఇవన్నీ కలిస్తే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. అవును, ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అభిమానులందరూ ముద్దుగా బాలు అని పిలుచుకుంటారు. బహుశా ఈ పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కోసరేను, చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను, చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. తన సినీ జీవితంలో 1000 పాటలు పాడిన బాలుగారు ప్రపంచంలోనే ఓ అరుదైన రికార్డు సృష్టించారు. నేపథ్య గాయకుడిగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో సుమారు 40,000కు పైగా పాటలు పాడిన ఘన చరిత్ర తన సొంతం చేసుకున్నారు బాలుగారు. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం, ఓ இன்னைக்கு ரொம்ப சோகமான நாள். கடைசி நிமிஷம் வரைக்கும் உயிருக்காக போராடி மதிப்புக்குரிய எஸ்பிபி அவர்கள் நம்மளை விட்டு பிரிஞ்சிருக்காங்க. அவருடைய பிரிவு மிகுந்த வேதனையும் அதிர்ச்சியும் அளிக்கிறது. எஸ்பிபி அவர்களுடைய பாட்டுக்கும் அவருடைய குரலுக்கும் ரசிகர்கள் இல்லாதவர்களே இந்தியாவில் இருக்க மாட்டாங்க. அவருக்கு தெரிஞ்சவங்க அவருடைய பாட்டை விட, அவருடைய குரலை விட அவரே நிறைய நேசிச்சாங்க. அதுக்கு காரணம் அவருடைய மனித நேயம். அவர் எல்லாரையும் சின்னவங்க பெரியவங்கன்னு பார்க்காம மதிச்சாங்க, கௌரவம் கொடுத்தாங்க, அன்பு கொடுத்தாங்க.
அவ்வளோ பெரிய ஒரு நல்ல அருமையான அன்பான ஒரு மனிதன். இந்திய திரையுலகம் எத்தனையோ மிகப்பெரிய பாடகர்களை உருவாக்கியிருக்கு. முகமது ரஃபி அவர்கள், கிஷோர் குமார் அவர்கள், கன்சாலா அவர்கள், டி.எம். சௌந்தரராஜன் அவர்கள், அவருக்கு எல்லாமே ఇలాద ఒక సిరప్ బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేరన్న విషయం తెలిసి చాలా షాక్ గురయ్యాను. అంటే హాస్పిటల్లో ఉన్నారని ఫైట్ చేస్తున్నారని వింటున్నాను. రీసెంట్గానే బెటర్ అవుతారేమో అన్న ఆశ కలిగింది. సడన్గా ఇలా వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవ అంటే ఐ థింక్ ఇంకెవరు వల్ల సాధ్యం కాదు. ఎన్ని వేల పాటలు వేల ఎన్నో భాషల్లో అండ్ ఆయన పాడుతదే ద్వారా యంగ్ టాలెంట్ని గుర్తించడానికి సంగీతానికి ఎవరైనా ఈ కంటెంపరీ ఈ టైమ్స్లో ఎవరైనా ఇంత సేవ చేయడం మాత్రం మనం చూడం. ఏదో మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయాడు. అందరికీ పర్సనల్ లాస్ ఇది. సినిమా ప్రపంచానికి కదా ప్రతి ఒక్కరికి పర్సనల్ లాస్. నాకు ఇన్ పర్టికులర్ గోదావరిలో ఉప్పొంగిన గోదావరి పాట పాడాడు. నేను డెఫినెట్గా పాడుతున్నప్పుడు ఆయన నేను నేషనల్ అవార్డు రావాలి వస్తుంది అన్నాను. నేను కూడా అదే హోప్తో ఉన్నాను. అండ్ అప్పటి నుంచి మనం చాలా ఆప్యాయంగా పలకరించాడు. మంచి సినిమా మంచి సంగీతం చేస్తున్నాం, మంచి సినిమా చేస్తున్నాను. సో ఆయన లేకపోవడం పర్సనలీ నాకు పెద్ద లాస్. అండ్ సినీ ప్రపంచానికి అయితే ఆ లోడ్ పూడ్చలేంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని అలాంటి వ్యక్తిని మనం రిప్లేస్ చేయడం చాలా చాలా బాగా. The singing legend కోహినూర్ ఆఫ్ ఇండియా ఇస్ నో మోర్. మనం అందరం కూడా ఆ మాటని ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు భారతీయుడు ప్రపంచంలో ఎక్కడున్నా ఒక రేడియో ఒక టీవీ ఉంటే ఖచ్చితంగా ఆయన ఒక ఆత్మ బంధువుగానే ఉంటాడు. ఆయన అంటే ఆయన పాటలతో లేచి ఆయన పాటలతో పడుకునేటటువంటి అద్భుతమైన కొన్ని వేల లక్షల పాటలు మనకు అందించి ఆ గొంతు మన మనసులో మన మెదడులో పదిలమైపోయింది. ఆ గొంతు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇటు హిందీ నుంచి తుళు నుంచి తమిళ్ తెలుగు ఇంకా ప్రతి భాష ఏ భాష కాకుండా మన తెలుగు భాషకి ఒక గర్వకారణం. ఆయన తెలుగు వారికి గర్వకారణం, భారతీయులకు గర్వకారణం. అంతేకాదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రోజున ఒక 50 సంవత్సరాలు మోర్ దెన్ ఒక హాఫ్ ఎ సెంచురీ ఈ రోజున మనకి ఎంటర్టైన్మెంట్ అందించడంతో పాటు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటువంటి అద్భుతమైన పాటలు అందించినటువంటి గొప్ప మహనీయుడు. ఇదంతా పక్కన పెడితే ఒక పక్కన మా కుటుంబానికి నా 7వ ఏట ఆయన చూశాను. ఆయన వచ్చిన కొత్తల్లో మా ఇంట్లో నా అదృష్టం మా ఇంట్లో ఆయన వెంటకు వచ్చారు ఫస్ట్. అప్పుడు చిన్న నా నిక్కరేసుకుని చూసిన వ్యక్తి. ఆ తర్వాత నేను హీరో అయితే నాకు మొదటి పిక్చర్కి ఆయన డబ్బింగ్ చెప్పడం అనేది నిజంగా నాకు లైఫ్ ఇచ్చాడు ఆయన. ఆ సినిమా బాలు గారు నరేష్కి డబ్బింగ్ పాటలు పాడాడు, నాకు కొన్ని 100 పాటలు పాడాడు, 100 సినిమాలకు పాడాడు. ఇలా ప్రతి హీరో నేను చెప్పేదే చెప్తుంటాను. ఆ బాలుగారు అంతేకాకుండా ఎంతోమంది యువకులకి జీవం పోశాడు ఆయన. పాడుతా తీయగా ద్వారా ఆయన కొన్ని 100 మంది యువతకి ప్రాణప్రతిష్ఠ చేశాడు. మూవీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన మన మధ్య లేరు అనే మాట చెప్పాలంటేనే. ఆగస్టు 5న కరోనాతో ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అయితే కొన్ని రోజులకే పరిస్థితి విషమించడంతో సాధారణ వార్డు నుంచి ఐసీయూకి తరలించారు. వెంటిలేటర్ కూడా అమర్చారు. ఆ తర్వాత ఎక్మో వ్యవస్థను కూడా ఎస్పీ బాలుకు అందించే అత్యవసర చికిత్సలో భాగం చేశారు. కానీ అంతలోనే బాలు ఆరోగ్యం అత్యంత విషమం అంటూ చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని తెలిపారు. ఈ ప్రకటనలు వెలువడిన కొన్ని గంటల్లోనే బాలు తుది శ్వాస విడిచారు. దాంతో ఓ గంధర్వ గానం తన జ్ఞాపకాలను మాత్రం వదిలి స్వర్గసీమకు తరలి వెళ్ళింది. కానీ సినీ ప్రపంచంపై ఆయన చేసిన సంతకం మాత్రం పదిలమైంది. ఇటీవల ఆయన కోలుకుంటున్నారన్న సంకేతాలు కూడా అందాయి. బాలుకు కరోనా నెగటివ్ అంటూ ఆయన తనయుడు చరణ్ శుభవార్త కూడా చెప్పారు. కానీ ఊపిరితిత్తులకు సోకిన ఇన్ఫెక్షన్ మహాగాయకుడి పట్ల ప్రాణాంతకమైంది. ఇక బాలు జీవిత ప్రస్థానం ఓసారి చూస్తే బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలో కోనేటమ్మపేటలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు సాంబమూర్తి, శకుంతలమ్మ.
5 కుమార్తెలు 3 కుమారులు ఉన్న ఆ కుటుంబంలో బాలు రెండో కుమారుడిగా జన్మించారు. బాలు సోదరి ఎస్పీ శైలజ కూడా ప్రముఖ గాయని అన్న సంగతి తెలిసిందే. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బాలు చిన్నతనం నుంచి సంగీతంపై మక్కువ చూపేవాడు. తండ్రి సాంబమూర్తి హరికథ కళాకారుడు కావడంతో సహజంగానే ఇంట్లో కూడా కళా సంబంధమైన వాతావరణం ఉండేది. ఓ రకంగా బాలుకు సంగీత అభిరుచికి జీవం పోసేందుకు ఆ వాతావరణమే కారణమైంది. అయితే తండ్రి కోరిక మేరకు నాటి మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సు చేశారు. కానీ పాటను మాత్రం వదల్లేదు. సందర్భం దొరికినప్పుడల్లా తన గానామృతాన్ని పంచుతూ అనేక వేదికలపై బహుమతులు కూడా అందుకున్నారు. ఆయన ప్రతిభను సినీ రంగం గుర్తించటంతో 1966లో శ్రీ 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 మర్యాద రామన్న అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. అక్కడి నుంచి బాలు వెనుదిరిగి చూసుకున్నది లేదు. ప్రధానంగా తెలుగు, తమిళ భాషల్లో దిగ్గజ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 1 కాదు 2 కాదు 40,000 పాటలు పాడి సినీ చరిత్రలో మరే గాయకుడికి అందనంత ఎత్తుకు ఎదిగారు బాలు. 11 భాషల్లో పాడారు. బాలు గాయకుడే కాదు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. ఆయన నటించిన అనేక చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. మొదటగా 1969లో పెళ్ళంటే నూరేళ్ల పంట చిత్రంతో కెమెరా ముందుకు వచ్చారు. ఇక 90వ దశకంలో వచ్చిన కెలాడి కన్మణి చిత్రంలో రాధికా సరసన హీరోగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రేమ, ప్రేమికుడు, దీర్ఘ సుమంగళీభవ వంటి సినిమాల్లో ఆకట్టుకునేలా నటించి మెప్పించారు. చివరిగా 2012లో వచ్చిన మిథునం చిత్రంలో లీడ్ రోల్ పోషించారు. ఈ సినిమాకు నంది అవార్డు లభించింది. ఇక డబ్బింగ్ రంగంలోనూ తనదైన ముద్ర వేయడం బాలుకే చెల్లింది. ఏ హీరోకు పాడుతుంటే ఆ హీరో గొంతును అనుకరిస్తూ పాడే బాలుకు డబ్బింగ్ ఏమాంతం కష్టం కాలేదు. రజనీకాంత్, కమల్ హాసన్, రఘువరన్, గిరీష్ కర్నాడ్, సల్మాన్ ఖాన్, జెమిని గణేష్లకు డబ్బింగ్ చెప్పారు. టెలివిజన్ రంగంలోనూ ఆయన తన ఘనత చాటుకున్నారు. పాడుతా తీయగా వంటి కార్యక్రమం ద్వారా అనేక మంది యువ గాయకులను వెలుగులోకి తీసుకుని వచ్చారు. ఎస్పీ బాలు కుటుంబం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన భార్య పేరు సావిత్రి. బాలు, సావిత్రి దంపతులకు పల్లవి, చరణ్ సంతానం. పాటపై ఉన్న మక్కువతో కుమార్తెకు పల్లవి అని, కుమారుడికి చరణ్ అని పేరు పెట్టుకున్నారు. ఈ గాన గాంధర్వుడి ప్రతిభను గుర్తిస్తూ అనేక అవార్డులు, రివార్డులు వెదుక్కుంటూ వచ్చాయి. రికార్డు స్థాయిలో 25 సార్లు నంది అవార్డు గెలుచుకున్నారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆయనను వరించాయి. జాతీయ అవార్డుల్లోనూ బాలు తన ఘనత చూపారు. 6 సార్లు నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నారు. ఏక్ దూజే కేలియే చిత్రంలో హిందీ పాటకు కూడా జాతీయ అవార్డు గెలుచుకోవడం విశేషం అని చెప్పాలి. ఫిలింఫేర్ అవార్డుల్లోనూ 6 సార్లు అవార్డులు అందుకున్నారు. బాలు గాయకుడే కాదు, సంగీత దర్శకుడు కూడా. తూర్పు వెళ్లే రైలు, లాయర్ సుహాసిని, తుదిక్కం కారంగల్, హామ్ పంచ్, ఊరంతా సంక్రాంతి, మయూరి, నాట్యమయూరి, మగధీరుడు, పడమటి సంధ్యారాగం, రాము, నీకు నాకు పెళ్ళంట, కళ్ళు వంటి మొత్తం 23 చిత్రాలకు బాణీలు సమకూర్చారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలున్నాయి. ఆయన 2003లో ఉన్నయ్ చరడదైన్ అనే చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఇందులో హీరోగా బాలు కుమారుడు ఎస్పీ చరణ్ నటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాల్లోని మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి విడిచిపెడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసు బలగాలతో అడుగడుగునా గాలింపు చేపడుతూ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో గిరిజన ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళన చెందుతున్నారు.
విజయనగరం జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసన బాట పట్టారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల కోసం పోరాటం చేస్తామని చెప్పిన నేతలు బ్లాక్ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఆర్డినెన్స్ ను కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూజువాణి ఓటుతో బిల్లు నెగ్గేట్టు చేసి రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినాదం ఏర్పాటు చేసిన కమిషన్ సిఫార్సులు వెంటనే దేశంలో రైతుకి రక్షణ కల్పించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు వెంటనే రద్దు చేయాలి. కమిషన్ సిఫార్సులు వెంటనే పెట్టదు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మూతికి నల్లగొడ్లు కట్టుకొని మరి ప్లకార్డులతో మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి దొడ్డిదారిన ఈరోజు ఈ వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చి పార్లమెంట్లో తనకి సొంత మెజార్టీ ఉంది కాబట్టి లోక్సభలో ఆమోదించుకుంది. రాజ్యసభలో తనకు మెజార్టీ లేదు కనుక ఏమాత్రం ఓటింగ్కి అనుమతి ఇవ్వకుండా మరి మూజువాని ఓటుతో ఈరోజు మరి ఈ యొక్క బిల్లుల్ని ఆమోదించుకొని మరి 1వ తేదీ వరకు కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని చెప్పి మరి వెంటనే వీటిని రద్దు చేయడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. మరి ఈరోజు దేశంలో మరి కేంద్ర ప్రభుత్వం ఈ 3 బిల్లులు తీసుకొచ్చింది. ఈరోజు రైతన్న వాడికి రక్షణ లేదు, భవిష్యత్తులో ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత ఉండదు, మరి అదేవిధంగా మరి ఈ యొక్క రైతన్న వాడికి ఆదాయ భద్రత ఉండదు. మరి ఈ పరిస్థితుల్లో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మరి భవిష్యత్తులో ఈ బిల్లుల వల్ల తీవ్ర ఆహార కొరత మరి దేశంలో వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీతో సహా దేశంలో ఉన్నటువంటి 18 పక్షాలు ఈరోజు ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ కూడా మరి బీజేపీ ప్రభుత్వం దాన్ని పరిగణలో తీసుకోకుండా మరి ఈరోజు దొడ్డిదారిని ఈ బిల్లులు తీసుకొచ్చి ఆమోదించుకోవడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నగరం జిల్లాలో సిఐటియు నేతలు సంతకాల సేకరణ చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ బోర్డు నిధులను దోచుకున్నారని ఆరోపించిన సిఐటియు నేతలు ఆ నిధులను తక్షణమే తిరిగి బోర్డుకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరంలో సంతకాల సేకరణ చేపట్టిన నేతలు బిల్డింగ్ వర్కర్లకు తక్షణమే 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కరోనా కాలంగా పనిలేక బిల్డింగ్ వర్కర్లు ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక తీవ్రంగా నష్టపోయింది, ఇబ్బందులు పడుతున్నది, అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు. ప్రధానంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక తెలుగుదేశం నాయకులు ఇసుకను తినేశారు, నేను నూతన ఇసుక విధానం తీసుకొస్తానని చెప్పి ప్రకటించారు. లాక్డౌన్ కరోనా నేపథ్యంలో గత 7 నెలలుగా పని లేకుండా పోయింది. మొత్తంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 11 నెలల పాటు బిల్డింగ్ వర్కర్స్ కి ఇతర నిర్మాణ రంగ కార్మికులకి పని లేకుండా పోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేశాం. రేపు 25న ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 29వ తేదీన కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున మానవహారం నిర్మిస్తాం. సమస్య
శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రత్యేక జిల్లా డిమాండ్పై ఉద్యమాలు మరోసారి ఊపందుకున్నాయి. వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లా పాలకొండను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ప్రజా సంఘాలు ఆందోళన బాట పట్టాయి. సహజ వనరులు, జిల్లాకు కావలసిన అన్ని హంగులు ఉన్నాయని, తక్షణమే పాలకొండ జిల్లాను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. రెవెన్యూ డివిజన్లో ఉన్నట్టు 3 నియోజకవర్గాల్లో జిల్లా చేయమని అడుగుతాను. మనం తరతరాల నుంచి వెనుబడి ఉన్నాం. ఎందుకంటే ఇవి మనం ఎవరు తీసుకున్నాం, అందులో భాగంగా జిల్లా చేయాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమాన్ని శ్రీకారం చేస్తాం. ఇంటింటికి షాప్స్ కూడా ప్రదానం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు, ధన్యవాదాలు. పార్లమెంట్ పనికైతే వారి మౌలిక లక్ష్యాన్ని నష్టం జరుగుతుంది. మేము కోరుతుంది ఏంటంటే భౌగోళిక పరిస్థితుల్లో అభినందనలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి పాల్గొండ సాధన సమితి తరఫున అభినందనలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్నీ ఏవైతే తెలపాలో అన్నీ ముఖ్యమంత్రి గారికి తెలుపుతున్నాం సాధన సమితి పాల్గొండ తరఫున. ఎందుకంటే ప్రజల సౌలభ్యం కోసం జిల్లాలు విభజన చేసి వారికి అందుబాటులో తేవాలని ఒక నిర్ణయం చేసిన గవర్నమెంటు ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతున్న గవర్నమెంట్గా ఉండాలని చెప్పేసి పాలకొండ జిల్లా సాధన సమితి తరఫున వారికి మరొకసారి అభినందనలు తెలుపుతున్నాం. అయితే మరి పాలకొండ రెవెన్యూ డివిజన్లో ఉన్నట్టు రాజాము, పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల జనాభా భౌగోళిక పరిస్థితి దూరం అంతా 50 కిలోమీటర్ల పరిధిలోనే 10 లక్షల జనాభా కలిగి ఉంది. ఆ విధంగా జిల్లాకి అనుకూలమైన వాతావరణం, సహజ వనరులు ఉన్నాయి, ఐటీడీ ఉంది, ఆదివాసీ బిడ్డలకు రక్షణగా, అలాగనే వంశధార, నాగావళి నదులు ఉన్నాయి, దాని మీద అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగనే అనేక సహజ వనరులతో కూడుకున్నట్టు ప్రాంతం ఇది. సహజ భిన్నత్వంలో ఏకత్వంలాగా ఉన్నట్టు పరిపాలన సాగిస్తున్న రాజ్యం ఇది. ఈరోజు పాల్గొన్న రెవెన్యూ డివిజన్లో పాత పరిస్థితి ఏంటంటే మరి ఈ జిల్లాల విభజన ఫలితంగా పాలకొండ రెవెన్యూ డివిజన్కి తీవ్రమైన భారము, అన్యాయం జరగబోతుంది. అలా అన్యాయమైంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అందుకని చెప్పి సహజ వనరులు ఉన్నట్టే, భౌగోళిక పరిస్థితులు ఉన్నట్టే పాలకొండ రెవెన్యూ డివిజన్ని జిల్లాగా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కనుక కొద్దిమందితోనే ఎవరిస్ తీసుకురావడానికి ఇంటింట ప్రచారము, షాప్కి వెళ్ళి కరపత్రం ఇచ్చే కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టాం. పబ్లిక్లో అవేర్నెస్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. బాబుకు ధైర్యం ఉంటే జగన్ తరహాలో కోర్టుకు విచారణకు హాజరు కావాలని సవాల్ విసిరారు. గతంలో చంద్రబాబు అవినీతి ఆరోపణల విషయంలో స్టేలు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వాలని ఆశిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనికి సైడ్కి వెళ్ళమా సార్, కొంచెం సార్ కొంచెం వెనక్కి సంవత్సరం 4 నెలలు కావస్తుంది. ఒకే ఒక్కటి ఉండిపోయింది, మిగిలిన 99% చేశారు. ఆ ఒక్కటి ఏమిటంటే పేదలకి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం. 30 లక్షల పట్టాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి, ల్యాండ్ డివిజన్ చేసి, డిమార్కింగ్ చేసి, ఫ్లాట్స్ చేసి, ఇవాళ అన్నీ రెడీ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి నాటికి ఈ కార్యక్రమం ఇవ్వాలి అని చెప్పి వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం అని చెప్పి చేపట్టాలని ఇవన్నీ చేస్తే
కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. 30 లక్షల మంది మహిళలకు ఏం ప్రతిపక్షం అండి? నువ్వు ఇవ్వలేవు, ఇంకా వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళకి ఇల్లు లేవు ఇవ్వు అని ప్రతిపక్షం అడగాల, వాళ్ళ కార్డు లేదు ఇవ్వు అని ప్రతిపక్షం అడగాల, పింఛన్ అందలేదు పింఛన్ చెయ్యని ప్రతిపక్షం డిమాండ్ చేయాలి. ఇవాళ ఈ సచివాలయాలు ప్రారంభించని చేయాలి. ఇదేం ప్రతిపక్షం అండి? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడంటే మీరెందుకు ఇది చెయ్యలేదని చెప్పి ప్రభుత్వం ట్రైన్ వెళ్తాడు. ఇదే రండి మనందరూ కలిసి పనిచేద్దాం ఉంటున్నాం మనం. ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఫార్మసిటీ పేరుతో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి రైతుల వద్ద అక్రమంగా భూములు లాక్కుంటున్నారని లేఖ రాశారు. రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు కోదండరెడ్డి. పంట పొలాలలో బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా రైతులతో కలిసి తిరిగి చూసినాం. వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోశం, వాస్తవ పరిస్థితులు, దాని తర్వాత పబ్లిక్ మీటింగ్లో అక్కడుండే రైతాంగం, స్త్రీలు మరీ ప్రత్యేకంగా మా భూమిని ఎట్టి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు ఇచ్చినా మేము ఇవ్వము, మాకు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి, అందులో భూములు ఇచ్చేది లేదు, రెండవది ఈ విషము దల్లే ఇండస్ట్రీస్ మాకొద్దు అనేది 3 సంవత్సరాల నుంచి ఆ యాచారం మండలానికి సంబంధించిన 4 గ్రామాల ప్రజలందరూ కూడా అనేక సందర్భాలలో పబ్లిక్ హియరింగ్ జరిగినప్పటి నుంచి, అంటే పబ్లిక్ హియరింగ్ జరిగి ఇప్పటికి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా రైతాంగం ఒకటే మాట మాట్లాడుతున్నాడు, ఫార్మసిటీ వద్దు, మేము భూములు ఇవ్వం. అయితే చాలా విచారకరమైన విషయం ఏమిటంటే స్థానిక ఎమ్మెల్యే నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమంటాడు, ఇవాళ సాయంకాలం వరకల్లా ఎవరైతే సంతకాలు చేస్తారో వాళ్ళకి 16 లక్షలు ఇస్తా, లేకపోతే 7 లక్షలు ఇస్తా అని. అంటే ఒక శాసనసభ్యుడికి తన పరిధిలో ఏదొస్తుంది, ఏది మాట్లాడాలి, ఏది తనకు అధికారం ఉంది అనేది విచక్షణ లేకుండా రైతులను బెదిరింపులు పత్రికా ప్రకటన ద్వారా బెదిరిస్తున్నాడు. ఇస్తే మీరు ఇవాళ సాయంకాలం వరకు సంతకాలు పెడితే 16 లక్షలు ఇస్తా. ఇది రాజ్యాంగ విరుద్ధం, కాన్స్టిట్యూషన్కు విరుద్ధం పనిచేస్తున్నాడు. ఎమ్మెల్యే అనుచరులు అదే పనిచేస్తున్నారు. గ్రామాలలో కొందరు ఏజెంట్లు వీళ్ళకి రైతులని పదే పదే బెదిరిస్తూ మాట్లాడుతున్నారు. ఈ రకమైన చట్ట వ్యతిరేక చర్యలు, ఇది నిజంగా చాలా సీరియస్ ఇష్యూ. రైతులను బెదిరించడం అనేది, ఒక ఎమ్మెల్యే భూముల విషయంలో జోక్యం చేసుకోవడము ఇది తగదు. ఇదంతా కూడా కలెక్టరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని. అందువల్ల నేను ఈరోజు ఇప్పుడే గవర్నర్ గారికి ఆయన రాజ్యాంగ విరుద్ధంగా ఆయన చేసిన ప్రకటన, ఆయన చేసిన సోషల్ మీడియా ఇవన్నీ కూడా గవర్నర్ గారికి ఫిర్యాదు చేసిన నేను ఒక జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నేను రైతాంగం పక్షాన నేను కంప్లైంట్ చేసిన వారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, పేద రైతులను భయపెట్టిస్తున్నారు, ఎమ్మెల్యే భయపెట్టిస్తున్నాడు, ఆయన అనుచరులు భయపెట్టిస్తున్నారు, కొందరు అధికారులు కూడా భయపెట్టిస్తున్నారు. కొందరు అధికారులు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ రోజు సాయంత్రం తామరేపాకంలో ఉన్న ఫామ్ హౌస్ లో గాన గంధర్వుడి అంత్యక్రియలు. కడసారి చూపుకు తరలిరానున్న సినీ రాజకీయ ప్రముఖులు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా విశాఖ ఏజెన్సీలో పోలీసుల విస్తృత తనిఖీలు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో గిరిజనులు. విజయనగరం జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల నిరసన. రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఆర్డినెన్స్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్. బాబుకు ధైర్యం ఉంటే జగన్ తరహాలో కోర్టులో విచారణకు హాజరు కావాలని సవాల్. ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై గవర్నర్ కు ఫిర్యాదు. ఫార్మసిటీ పేరుతో రైతుల వద్ద అక్రమంగా భూములు లాక్కుంటున్నాడన్న కోదండరెడ్డి. ఇవి
బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్.